హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ నేను మీకు గోంగూర పచ్చడి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను ఉండండి. గోంగూర కడిగి ఇప్పుడు గోంగూర కడిగేసి ఉంచాను. నేను రాత్రే కడిగేసి ఆరబెట్టాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ముందు మూకుడు పెట్టాను కదా. ఇప్పుడు ఇగో గోంగూర శుభ్రం కడిగేసాను, ఆరబెట్టాను. ఆరింది, నీరు లేకుండా ఆరిపోయింది. ఇప్పుడేమో నేను ముందైతే పోపు వేసి చూపిస్తాను. ఫస్ట్ పోపు తీసేస్తాను. ఆవాలు, ఎండుమిర్చిను, వెల్లుల్లి ముందు పోపు తీస్తాను. తర్వాత ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, కొంచెం నూనె వేస్తాను. ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు పోపు వేచి తీసేస్తాను. చూడండి పోపు, ఇందులో ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పోపు ఉంది. ఇది వేస్తాను. తర్వాత ఎండుమిరపకాయలు ముక్కలు చేసి మెంతులు, ఎండుమిర్చి కూడా వేచి ఉంచుతాను పక్కకి. అప్పుడు గోంగూర వేచుతాను. ముందు పోపు తీసేస్తున్నాను. మెంతులు వేగుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఇది సింపుల్గా చేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది. ఇగో పోపు తీసేసాను. ఇప్పుడు కొంచెం నూనె వేస్తాను. వేడిగా ఉంది కదా మూకుడు. ఇందులో సరిపడా గోంగూరకి సరిపడా ఎండుమిర్చిను, మెంతులు ఈ రెండు వేచి తీసేస్తాను. తీసిన తర్వాత గోంగూర వేచుతాను. కొంచెం వేచాక ఇవి రుబ్బుతాను. అవి పోపులో మెంతులు వేస్తాను. చాలా బాగుంటుంది. ఇద్దరికి సరిపడా గోంగూర పచ్చడి చేస్తున్నాను. కడిగి ఆరబెట్టి ఉంచాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టి ఉంచాను. చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో కొంచెం చింతపండు వేయాలి. ఇది ఎర్ర గోంగూర అన్నమాట, అందుకే కొంచెం నానబెట్టాను. కొంచెం చింతపండు. తెల్ల గోంగూర అయితే నిలవ పచ్చడికి అది ఎక్కువగా చింతపండు వేయాలి. ఇందులో కొంచెం చింతపండు. ఎర్రగా వేగుతున్నది మెంతులును, ఎండుమిరపకాయలు. ఇది వేగాక తీస్తాను. చాలా నువ్వు చేస్తూ ఉంటేనే చాలా రుచి అనిపిస్తుంది. మంచి వాసన వస్తున్నది మెంతులు వేగుతూ ఉంటే. ఇది వేగిపోతున్నది, అయిపోయింది. ఇప్పుడు తీసేస్తాను. చూడండి, ఇది నేను ఇద్దరు మనుషులకే చేస్తున్నాను. నిలవ పచ్చడి చేసినా ఇలాగే చేసుకోవచ్చు. సరిపడా గోంగూర, దానికి సరిపడా మీరు మిరపకాయలు ఎంత కారం తింటారో వేయండి. ఇందులో నూనె ఉన్నది కదా. ఇప్పుడు నేను గోంగూర వేస్తాను. శుభ్రంగా రాత్రే తీసి కడిగి ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద. నీరు లేకుండా ఉంచాలి. నీరు లేకుండా ఉంచాలి. చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం వేచాక అప్పుడు చింతపండు వేసి, ఉప్పు వేసి దగ్గరగా వేచేస్తాను. కొంచెం దగ్గర అయిన తర్వాత మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు గోంగూర కదా, వర్షాకాలం, వర్షాలు పడినాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆషాఢ మాసం కూడా గోంగూర వస్తాయి. సరిపడా ఉప్పు వేస్తాను. మీరు గడ్డ ముక్కలు ఉప్పైనా వేయవచ్చు, గడ్డ ఉప్పైనా, కల్లుప్పు. నేను ఈ ఉప్పు వేసాను సరిపడా. మెత్తగా వేగింది కదా. ఇప్పుడు ఆ మూకుడికి అంటుకునే దాకా ఇప్పుడు చింతపండు వేస్తాను. మూకుడికి అంటుకుంటూ ఉంటే అప్పుడు అనుకోవాలికి గోంగూర వేగిపోయిందని, గట్టిగా వస్తుంది. ఇది వేగింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే గోంగూర రుబ్బేసాను. మిరపకాయలు వేసి రుబ్బేసి గోంగూర రుబ్బేసాను. ముందు మిరపకాయలు మిక్సీ పట్టాను. తర్వాత చల్లారబెట్టి గోంగూర రుబ్బేసాను. చాలా రుచిగా ఉంటుందండి. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. వెల్లుల్లి అన్నీ వేసాను కదా, మెంతులు, మిరపకాయలు, ఇంగువ అన్నీ వేసాను. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.